పార్టీ అంతర్గత నిర్మాణంపై ఫోకస్ పెట్టారు సీఎం కేసీఆర్. పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో బలమైన నాయకత్వం కోసం కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ ను బలమైన రాజకీయ శక్తిగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ బలోపేతానికి ప్లాన్ చేస్తున్నారు సీఎం కేసీఆర్. జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై అందుబాటులో ఉన్న నాయకులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో స్వీప్ చేసిన గులాబీ పార్టీ దక్షిణ తెలంగాణలో మిక్స్డ్ ఫలితాలు సాధించింది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని స్ట్రెంథెన్ చేసే పనిలో పడ్డారు కేసీఆర్. జిల్లాల వారీగా నాయకత్వం, పార్టీ బలానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని జగిత్యాల, దక్షిణ తెలంగాణలోని జనగాం, మహబూబాబాద్, నల్లగొండ, యాదాద్రి, శంషాబాద్, మేడ్చల్, గద్వాల్ జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ జిల్లాలో పార్టీ నిర్మాణ బాధ్యతలను పక్క జిల్లాల మంత్రులు, ఎంపీలకు అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే నాయకత్వం బలహీనంగా ఉన్న జిల్లాల్లో కొందరు సీనియర్ నేతలు పర్యటిస్తున్నారు. జగిత్యాలలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను ఎంపీ కవితకు అప్పగించినట్లు తెలుస్తోంది. మిగతా ఎంపీలు కూడా జిల్లాలకు వెళ్లాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. పార్టీలోని అంతర్గత సమస్యల పరిష్కారంపైన సీఎం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.